జిల్లా కార్యదర్శిని. ఈ నెల 23న వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగం పరిస్థితి గందరగోళంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎక్కడి సమస్యలు అక్కడ ఉన్న చందంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని, అదేవిధంగా ఏదైతే మౌలిక సదుపాయాలు మంచినీరు, మరుగుదొడ్లు, తర్వాత మూత్రశాలలు, తరగతి గదులు నిర్మించాలని, ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో విచ్చలవిడిగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు పెరుగుతూ ఉన్నాయి. వీటిని నియంత్రిస్తాం, ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు లేకుండా చేస్తామని చెప్పేసి గత ప్రభుత్వాలు ఏవైతే చెప్పావో ఇప్పుడున్న వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తీరుగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ నేడు చూస్తే 18 నెలలు గడుస్తున్నా నేటికి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల పట్ల ఎట్లాంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ప్రైవేట్ విద్యా సంస్థలు పుస్తకాలు అమ్ముతూ ఉన్నాయి, డ్రెస్సులు అమ్ముకుంటూ ఉన్నాయి. విచ్చలవిడిగా అమ్ముతున్న వాటిపైన డిఓ కానీ, కలెక్టర్ కానీ, ఇక్కడ విద్యాశాఖ మంత్రిగా విద్యాశాఖ అధికారులు కానీ ఎవరు కూడా స్పందించకపోవడం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులంతా స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్పై ఆధారపడి చదువుకునే పరిస్థితి ఉంది. కానీ నేటికి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రాష్ట్ర వ్యాప్తంగా 8,158 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం విడుదల చేయాలి. కానీ విడుదల చేయకుండా కాలయాపన చేస్తూ విద్యార్థుల జీవితాలతో చిలగాటం ఆడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉన్నటువంటి ఏదైతే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఇది ప్రజాప్రభుత్వం పేద విద్యార్థుల కోసం పనిచేస్తుంది, ఇంకా అవసరమంటే ఇతర దేశాలకు వెళ్ళి చదువుకోవడానికి మేము మా నుంచి కృషి చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అయ్యా మీ విదేశాలకు వెళ్ళి చదువుకోవడం కాదు, ఈ రాష్ట్రంలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఏవైతే పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా యూనివర్సిటీ సమస్యలు ఎక్కడికక్కడగా ఉన్నటువంటి పేరుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ రెగ్యులర్గా బీసీలను నియమించాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖాళీగా ఉన్న యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే మా ఈ రంగారెడ్డి జిల్లాలో మొత్తంగా 8,000 కోట్ల రూపాయలు ఉంటే రంగారెడ్డి జిల్లాకు 750 నుంచి 800 కోట్ల రూపాయలు రిలీజ్ చేయాలి. కాబట్టి ఉన్నటువంటి మొత్తం స్కాలర్షిప్ రియంబర్స్మెంట్లో 10% రంగారెడ్డి జిల్లాకే విడుదల చేయడం అవసరం ఉంది. కాబట్టి వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రంగారెడ్డి జిల్లా పరిధిలో ఆమరగారి ప్రాంతంలో దాదాపు 24 సంవత్సరాలుగా ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ జూనియర్ కళాశాల సొంత భవనం లేక 2 గదులలో చెట్ల కింద విద్యాభ్యాసం కొనసాగుతున్నటువంటి దౌర్భాగ్యం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు, ఆయన గతంలో సొంత జిల్లా అయినటువంటి సొంత ప్రాంతమైనటువంటి ఆమరగారి ప్రాంతంలో 23 సంవత్సరాలు గడుస్తున్నా ఎందుకు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సొంత భవనం నిర్మించాలి అని చెప్పేసి ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాలుగా ఎస్ఎఫ్ఐగా ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా మోయినాబాద్ మండల కేంద్రంలో నేటికి ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల లేనటువంటి పరిస్థితి ఉన్నది. హైదరాబాద్కు రాష్ట్ర రాజధానికి పూతవేటు దూరంలో ఉన్నటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా వామపక్ష విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఈ నెల 23న బంద్కు పిలుపునిస్తా ఉన్నాం. ఈ బంద్కు విద్యార్థులు, అదేవిధంగా ఉపాధ్యాయులు, పెద్దలు, అదేవిధంగా తల్లిదండ్రులు అందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈరోజు చాలామంది ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక పక్క ర్యాంకుల కోసం, ఫీజుల కోసం వేధిస్తూ ర్యాంకులకు రావాలనేటువంటి కాన్సెప్ట్లు ఈరోజు ప్రైవేట్ విద్యా సంస్థలు ఉన్నాయి. అంటే విద్యార్థికి నాలెడ్జ్ పెంచాలి, తనకు సమాజం పైన అవగాహన పెంచాలన్నటువంటి ఎక్కడ కూడా కాన్సెప్ట్ లేదు. ప్రధానంగా ఫీజులు దోచుకోవడం, ఆ విధంగా ర్యాంకులు సాధించడమే తప్పితే ఆ ర్యాంకుల కోసం విద్యార్థులపైన ఒత్తిడి తీసుకురావడం, గంటల అంటే మార్నింగ్ నుంచి నైట్ 8 గంటల వరకు వాళ్ళపైన ఒత్తిడి తీసుకురావడం ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి మేధాశక్తి చాలా చిన్నది. ఆ ఒక్క చిన్న మేధాశక్తితో వాళ్ళపైన ఒత్తిడి తీసుకురావడం ద్వారా ఒక పక్క ప్రైవేట్ యాజమాన్యాలు కావచ్చు, తల్లిదండ్రుల యొక్క మైండ్ సెట్ కూడా మారాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కూడా ర్యాంకులు రావాలి, ఇంకేదైనటువంటి ఆశిస్తూ ఉన్నారు తప్ప వాళ్ళు అవగాహన పెంచుకోవడానికి, మంచి నాలెడ్జ్ రావడానికి, ఈ సమాజం పట్ల మంచి అవగాహన పెంచుకునే విధంగా ఉంటే బాగుంటుందనే అభిప్రాయం. కాబట్టి ఏదైతే విద్యార్థులపైన ఒత్తిడి లేకుండా, ఫీజుల దోపిడీ లేకుండా ఉండాలని చెప్పేసి తెలియజేస్తాం. భర్తీ చేయాలి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు వెంటనే.